ఓ రామన్న ఇన్నవా? ఓ సామన్న ఆలకిస్తున్నావా? తమ్ముడు రమేషు, పెద్దన్న మల్లేషు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రంది లేకుండా కూర్చున్నారా? మాటుగాసి కాటేసే విషసర్పాలు బుసగొడుతున్నాయి. బనకచర్ల పేరుతోని తెలంగాణను ఎల్లకాలం ఎండబెట్టే కుట్రలు జరుగుతుంటే నిద్రపోతున్నావేమి? బనకచర్ల లేదు ఏం లేదు అని మభ్యపెట్టి మత్పరిచి నీళ్లు మాయం చేసే కుట్రలు వెనకమర్ర చేస్తున్నారు. అది ఎరగకుంటే ఎల్లకాలం ఏడ్చి సచ్చే రోజులు వస్తాయి. మన కుతికెలు వస్తే కుట్రలేందో ఒక్కసారి ఆలకించు. చెప్పు సారు. చంద్రబాబును కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బనకచర్ల మీద ఏం మాట్లాడిండ్రు ఢిల్లీలా? వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. అబ్బా ఎంత మంచి మాట అంటిరి. ఎగిరి గంతేసే ముచ్చట. బనకచర్ల ఊసే లేకుండా చంద్రబాబుతోని మాట్లాడినామంటే గ్రేటే. తెలంగాణ గురించి బాగానే ఆలోచన చేస్తుండ్రు సార్ మీరు. సరే, మీరు చెప్పింది నిజమే అయితే ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంకో తీరుగా చెప్తున్నాడేంది రేవంత్ రెడ్డి సారు? ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణంలో, అందులో కూడా ముఖ్యంగా మరి 3 అంశాల మీద ఈ రోజు మీటింగ్ లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్ కి వెళ్ళేటువంటి అవుట్ ఫ్లో దగ్గర టెలిమెట్రీస్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదే విధంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి హబ్బర కొడుక, ఎంత మోసం ఏం కథ. ముందుగానే అనుకున్నారో లేకుంటే ఎట్లనో తెలియదు గాని ఒకరు బనకచర్ల లేనే లేదంటే ఇంకొకరు ఉన్నదని అంటున్నారు. ఈ మాట కూడా ఆంధ్ర సీఎం చంద్రబాబు చెప్తలేడు, ఓ మంత్రితోని చెప్పిస్తున్నాడు. అది కూడా చెప్పనట్టు చెప్పిండా లేదా అనేది ఏర్పడనట్టు చెప్పిండు. దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు మోసం చేస్తున్నారు? ఒకే ముచ్చటను ఇద్దరు సీఎంలు ఒక్క తీరుగానే మాట్లాడాలి. అంతేగాని ఏపీ సీఎం మాట్లాడిన మంత్రి సరిగ్గా చెప్పుడు ఇదేదో తప్పు చేసి తప్పించుకున్న వ్యవహారం తీరుగానే ఉన్నది అని అంటున్నాడు తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి కావచ్చు, వాళ్ళు చెప్పినది ఇదేంటిది? బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ. మేము రాయలే కదా, ఇదేమో తెలంగాణలో వచ్చింది, ఇది ఆంధ్రాలో వచ్చింది. మేము అతుకు పెట్టినాం. ఇగో ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, ఇది తెలంగాణలో వచ్చింది. ఇక్కడ రెండింటిని ఒక్క ఆడబెట్టి చూపించిన నేను. ఇక చాలనుకుంటే కదా. ఆంధ్రజ్యోతి అనే పత్రిక 2 తీర్ల రాతలు రాస్తదా అంటే ఆంధ్ర ప్రజల సంబర పెట్టాలి, తెలంగాణ ప్రజల మభ్య పెట్టాలన్నట్టే కదా. దీంట్లో ఏం కుట్ర లేకుంటే ఎందుకు ఇట్లా రాసింది వార్తలు అంటున్నాడు. అంతేకాదు, ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్లు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచర్ల లేనే అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్ళు మీకు ఉన్నాయి కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ పానం చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర. అంతే కదా. ఉన్న ప్రాజెక్టులను ఉపయోగంగా పెట్టి అన్ని నింపుకొని మాకే సరిపోతలేవు నీళ్లు అని అంటే కదా చంద్రబాబు నోరు మూసుకునేది. అంతేగాని రేవంత్ రెడ్డి సారు తెలంగాణ ప్రజల నోర్లు ప్రతిపక్షాల నోర్లు మూపియాలనే కుట్ర చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని చెప్తున్నాడు. ఇక ఇదే ముచ్చట మీద కేటీఆర్ మాట్లాడుకుంటా, ఇప్పుడైనా ఏ బేసిన్ లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరినాకనే ఇంకొకడికి తీసుకుపోతే నాకు అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్లో కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ, ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలు కానీ, ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకా ఇతర పట్టణాల్లో కానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా. మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతిలో ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టెతో బర్రెని ఎటువంటి అదిలించకపోతాం.
కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం, మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేమున్నదా? తగ్గేదేలే. ఇక్కడ ఎండబెట్టి అక్కడ నానబెడతామంటే ఇడిసేదేలే. ఇయ్యర కొట్లాడుడే అన్నట్టు మాట్లాడిండు. అట్లనే కృష్ణా బోర్డు, గోదావరి బోర్డుల ముచ్చట మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి సారు ఇజ్జత్ తీసి ఇంటెనక వేసిండు. దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం 2 బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ కేఆర్ఎంబిని ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ముఖ్యమంత్రి. దీన్ని నవ్విపోదురు కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి, ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, మేమేమంటున్నాం ఇవాళ స్పష్టంగా మా వాటా తెలుసండి. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగీర్ కాదు గోదావరి నీళ్లు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. 1 నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు, కమిటీ 30 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అదగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేం. కానీ నువ్వు చేస్తున్నదేంది? తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. అంతే కదా. ఎవల పాలు ఎంత అనేది తేల్చకుండా కుక్కల కొట్లాట పెట్టినట్టు కేంద్ర సర్కారు మంచిది కాదన్నాడు. వీళ్ళ విషయంలో అన్యాయం చేస్తే నిప్పులై మండుతాం అన్నట్టు కొలిమిలా కొరకాసైండు. మరి చూడాలే బనకచెర్ల ఏ రాష్ట్ర రైతులను బతికిస్తదో, ఎవల బతుకులు ఆగం చేస్తదో. బీఆర్ఎస్ పార్టీలు ఎంత దాకానైనా కొట్లాటకు సిద్ధం అన్నట్టే ఉన్నారు. చూడాలి మరి ముందు ఏం జరుగుతుందో.